అందరికీ వెల్కమ్ అండి. వెల్కమ్ టు హంగ్రీ ఫర్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. నేను ఎప్పుడు కూడా మన ఛానల్ మోటో ఒకటేనండి, ఏ మూగజీవి కూడా ఆకలితో పడుకోకూడదు అనేదే నా ఉద్దేశం, అంతే. దాని మీద ఫస్ట్ మనం పనిచేస్తాం, మిగతావన్నీ సెకండరీ అంటే ఏ పనులు చేయమని కాదండి. చాలామంది మనకేం మాట్లాడుతున్నారంటే, కొంతమంది ఏమంటున్నారంటే, అన్న స్టెరిలైజేషన్ చేయించండి, నెక్స్ట్ షెల్టర్ మంచిది పెట్టండి, నెక్స్ట్ కొంతమంది ఏమంటారంటే రైస్ పెట్టండి, కొంతమంది నుంచో చెప్తారు, రకరకాలు చెప్తారు. వాళ్ళు చెప్పిన సలహాలు ప్రతిదీ కూడా మంచిదే, తప్పేం లేదు, కరెక్టే. వాళ్ళు చేస్తుంది కూడా వాళ్ళు చెప్తుంది నేను వినాలి, నేను తీసుకుంటానండి, తప్పకుండా తీసుకుంటాను. ఎవరు ఏ సలహా ఇచ్చినా కూడా నేను తప్పకుండా తీసుకుంటాను. ఎందుకంటే సలహా మంచిదే, 10 మంది సలహా ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో ఏది మంచిది అనేది ఫిల్టర్ చేసుకొని చేస్తాం. అయితే కొన్ని విషయాలండి, పాసిబుల్ కాని విషయాలు నేనైతే చెప్పలేనండి, చేయను కూడా. ఎందుకనంటే చాలామంది ఏమంటున్నారంటే షెల్టర్ పెట్టండి అంటున్నారు. కొంతమంది షెల్టర్ పెడతామండి, కాదనట్లేదు, కానీ షెల్టర్ పెట్టడానికి కావాల్సిన ప్రతిదీ మనకు ఉండాలండి. ఏదో షెల్టర్ కావాలి అని చెప్పి షెల్టర్ పెట్టి ఒక 4-5 స్ట్రీట్ డాగ్స్ని తెచ్చిపెట్టి వాటిని మనం ఇబ్బంది పెట్టకూడదు. మనము మంచిగా చేయాలండి ఏది చేసినా సరే. అంటే స్టార్ట్ చేసామంటే ఎండింగ్ వరకు మంచిగా ఉండాలి, మనది ఎండింగ్ వరకు ఉండాలి. అంతేగాని తెచ్చి మనం పెట్టి మధ్యలో మనకేదో అవ్వక, ఎవరికి దాన్ని అప్పచెప్పక, వాటిని ఇబ్బంది పెట్టి, వాటి ఎక్కడో నిజంగా బాగానే బతుకుతుంటే వాటిని మనం తెచ్చి పెట్టలేము కదండి. మనం షెల్టర్ పెట్టామంటే అబౌండెంట్, లేకపోతే బాగా డ్యామేజ్ అనేది తెస్తాము. వాటిని తెచ్చి రేపు పొద్దున్న ఇక్కడ ఉండి మనం సగంలో చేయకూడదు. కాబట్టి షెల్టర్ పెడతాం, కానీ దానికి కావాల్సిన ప్రతిదీ ఏర్పాటు చేసుకొని దానికి మనం ఎంతకాలం కంటిన్యూగా చేయగలం అనేది చూసుకొని పెడతామండి. అంతవరకు కొంచెం షెల్టర్ పెట్టడానికి టైం పడుతుంది, ఎందుకంటే దానికి సపోర్ట్ కూడా ఉండాలి, అమౌంట్ సపోర్ట్ కూడా ఉండాలి. షెల్టర్ అంటే అంత ఈజీ కాదండి. ఏదో ఒక ప్లేస్ తీసుకొని లీజుకి చేయొచ్చు, కానీ మనకు కంప్లీట్గా ఒక షెల్టర్ అంటూ ఉండాలంటే ఖచ్చితంగా సరే మనకు సపోర్టర్స్ ఉండాలి. మీలో ఎవరైనా కూడా సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్కి ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ సపోర్ట్ చేయాలనుకుంటే నేను నెంబర్ ఇస్తాను తమ్నెయిల్లో, ఆ నెంబర్ చెక్ చేసుకోండి. ఆ నెంబర్కే ఫోన్పే ఉంటుంది, ఆ నెంబర్ ఫోన్పే ఉంటుంది. మీరు ఫోన్పే చేయాలి. మీరు ఎంత కొంచెం డబ్బులు చేసినా, 10 రూపాయలు చేసినా సరే నో ప్రాబ్లం, చెయ్యండి. దానికి ఏదో దానికి ఉపయోగపడుతుంది, కనీసం ఆ డబ్బులు కనీసం దేనికో దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఒక్కడనే చేయలేను, నేను ఒక్కడనే చేసినా కూడా ఎక్కువ లెవెల్లో చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఒక 100 డాగ్స్కి ఫీడ్ చేశాను అనుకోండి, 100 డాగ్స్కి ఫస్ట్ డాగ్ ఫీడ్ చేసేదానికి 100 డాగ్ ఫీడ్ చేసేదానికి మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది, ఒక 2-3 డేస్ వస్తుంది. అలా కాకుండా మన దగ్గర అమౌంట్ ఎక్కువ ఉండి ఫుడ్ ఎక్కువ ఉందనుకోండి, తప్పకుండా వెళ్ళి చక్కగా ఎక్కువసార్లు ఫీడ్ చేయగలుగుతాం. డ్యామేజ్డ్ డాగ్స్ వేగంగా తగ్గిపోతాయి, మెడిసిన్స్ వేగంగా ఇవ్వగలం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే చాలామంది చాలాసార్లు హెల్ప్ చేస్తామండి, అమౌంట్ పంపిస్తామని నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే మన దగ్గర ఉంది కదా అని. ఇప్పుడు చేస్తున్న కొద్దీ, పెరుగుతున్న కొద్దీ మనకి హెల్ప్ కావాలనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు అడుగుతున్నాను, పర్లేదు, నేను అడగడానికి ఏమీ సిగ్గుపడలేదు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా యానిమల్ లవర్సే, అర్థం చేసుకునే మనుషులు, ప్రాబ్లం ఏం లేదు. ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎలాగైనా సరే కనీసం షేర్ చేసి ఏదో ఒక రూపంలో మన సపోర్ట్ అయితే మనకు డెఫినెట్లీ కావాలి. ఆ సపోర్ట్ అయితే నేను డెఫినెట్లీ తీసుకుంటానండి. దాన్ని మీ దగ్గర నుంచి నేను సపోర్ట్ కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చేస్తున్నాను, చేయకుండా నేను చెప్పట్లేదు. నా ఛానల్ మీరు చెక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. నెక్స్ట్ ఏంటంటే అండి, సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా, మన సబ్స్క్రైబర్స్లో కూడా యానిమల్ లవర్స్, ఫుడ్ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో, ఫుడ్ పెట్టేవాళ్ళు, రెగ్యులర్గా ఫుడ్ పెట్టేవాళ్ళు, 10 కుక్కలకు 20 కుక్కలకు పెట్టేవాళ్ళు నాకు పంపించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళకే అవసరం ఉంటుంది, వాళ్ళు నాకెందుకు పంపించడం. అదే చాలా నాకు పెద్ద సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి, ఇంకేం కాదు, అదే పెద్ద సపోర్ట్. ఈ వీడియోలో మా చెల్లి, మా అమ్మగారు ఇద్దరు కూడా అవన్నీ మిక్స్ చేయడము అవన్నీ చేస్తున్నాను. ఒకవైపు మా మిస్సెస్ వేరే వైపు చేస్తుంది, కానీ దీని వైపు చూపిస్తున్నాను నేను. మిల్క్, పెడిగ్రీ ఇవన్నీ సరిపి అది పెట్టుకొని ఫ్రంట్కి పెట్టుకొని, లేదంటే పెద్ద బండి అయితే మధ్యలో పెట్టుకొని వెళ్తామండి. వెళ్ళి మాకు ఒక 2 అవర్స్ 3 అవర్స్ పెట్టుకుంటాం. ఆ టైం పెట్టుకొని మేము ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి ఫస్ట్ మా ప్రియారిటీ ఏంటంటే డ్యామేజ్ డాగ్స్ని చూస్తామండి. డ్యామేజ్ డాగ్స్కి మెడిసిన్ కలిపి పెడతాం. ఒకసారి మెడిసిన్ కలిపి పెట్టిన తర్వాత రెగ్యులర్గా ఒక 6 days 7 days రెగ్యులర్గా పెట్టాలి. అట్లకి మేము 1 గంటకి వెళ్తున్నామండి. ఇప్పుడు కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంట అయింది. ఈ టైంలో వెళ్తున్నాము. ఒక 3 వరకు అలా తిరుగుతాం. 3 వరకు వెళ్ళి మొత్తం అన్నీ చేసుకొని వాటిని చూసుకొని వాటి లొకేషన్ మా బుక్లో రాసుకుంటాం. రాసుకొని నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పుడు
దాన్ని చూసుకొని దాన్ని చెక్కింగ్ చేసి మనం పెడతాము వీడియో. అంటే కొన్ని వీడియోస్ తీయగలుగుతున్నాను, కొన్ని వీడియోస్ తీయలేకపోతున్నాను. అయితే ఒకటైతే నిజమండి, నిజం చెప్తాను, హ్యూజ్ రెస్పాన్స్, మంచి రెస్పాన్స్ వచ్చిందండి నిజంగా. ఈ విషయంలో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు నాకు, థ్యాంక్ యూ. కొంతమంది ఫుడ్ విషయం ఏమంటున్నారంటే ఫుడ్డు రైస్ పెట్టండి అని అంటున్నారు. కరెక్టే మీరు చెప్పింది, రైస్ పెడితే కడుపు నిండిపోతుంది నిజంగా. కానీ రైస్ అంత మంచిది కాదు, అది డాగ్స్కైనా దేనికైనా సరే. రైస్ పెడతాను, రెగ్యులర్గా పెట్టేటప్పుడు రైస్ పెట్టడం మంచిదే కాదంటే. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పాలు పెట్టడం వల్ల ఒక ప్యాకెట్ వచ్చి ఇంత కాస్ట్ అని పడుతుందండి. రైస్ చాలా ఈజీ, నేను పెట్టగలను మీరు చెప్పినట్టే. కానీ రైస్ కన్నా పాలు చాలా బలమైన ఆహారం అండి. ఆ ఉద్దేశంతోనే నేను పెడుతున్నాను రైస్, పాలు కానీ, పెడిగ్రీ కానీ, బిస్కెట్స్ కానీ. మీరు ఇంకా మంచిగా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి ఫుడ్ పెడతాం వాటికి. డ్యామేజ్డ్ డాగ్స్కి పెడతాను, రెండోది రెగ్యులర్గా స్ట్రీట్ డాగ్స్కి అన్నిటికి పెడతాము. డ్యామేజ్డ్ డాగ్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి. దానివల్ల ఏంటంటే అవి హెల్దీగా ఉంటాయి. ఎవరు వాటి దగ్గరికి వచ్చి చీ అనుకొని తిట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటి మీద ఉన్న అభిప్రాయం పోతుంది. ఇప్పుడు మనిషి అందంగా ఉన్నాడు అనుకోండి, ఎవడైనా సరే దగ్గరికి రానిస్తారు, బాగాలేదనుకోండి దగ్గరికి రానివ్వరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ మారిపోద్ది, దాని మీద ఉండే వ్యూ మారిపోద్ది. అది పోగొట్టాలనేది మన బాధ. రెండోది ఆకలితో ఉండకూడదండి. ఆకలితో ఉంటే అవి ఏదో కోపంలో కరుచుకోవడమే చేస్తుంటాయి. వీళ్ళేంచో కావాలని అట్లా కొడుతుంటారు. వాటిని కొట్టడం గుర్తుపెట్టుకొని రివర్సల్ కరుస్తుంటాయి. దానివల్ల ఈ టీవీలు, ఛానళ్ళు వేసిందే వేయడం, మళ్ళీ చూపించడం, ఇంకా హేటర్స్ పెంచడం తప్ప ఇంకేం హెల్ప్ చేయరు. నెక్స్ట్ సర్జరీ ఆపరేషన్స్ అన్నారు, చాలామంది స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ అన్నారు. చేయిస్తానండి సర్జరీ, ఖచ్చితంగా చేయిస్తాను. దానికి ఒక మెకానిజం ఉండాలండి. మనం మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర ఉన్న మనుషులను పిలిపించి చేయిస్తే ఒక 100, 200, 300, 1000 రూపాయలు ఇచ్చి చేయిస్తే వాళ్ళంతా కేర్ చేయట్లేదండి, కరెక్ట్ కాదు. నేను ఆల్రెడీ ఒక ఇల్లు ఉందండి, అంటే కొంచెం ఆ ఇల్లు సరిగ్గా ఎవరు వాడట్లేదు. నేను మా బ్రదర్ వాళ్ళే అడిగాను నేను. అయితే వాళ్ళ అమ్మమ్మ గారు ఆవిడ అమెరికా వెళ్ళిపోతారు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత మనల్ని వాడుకోమని చెప్పారు. పెద్ద ఇల్లు అండి. ఓ 6 బెడ్రూమ్స్ ఉన్నాయి, చాలా పెద్ద ఇల్లు. దాంట్లో పెట్టి స్టెరిలైజేషన్ డాగ్స్ని ఏ ఏరియా నుంచి తెచ్చామో అక్కడ పెట్టి కొంతకాలం దాంట్లో ఉంచి అవి క్యూర్ అయిపోయాక మళ్ళీ సేమ్ ఏరియాస్ తీసుకెళ్ళి వదిలేస్తానండి. అది మనం చేయగలిగితేనే ఆ ప్రేమగా మనం చేయగలం, పర్ఫెక్ట్గా జరుగుతుంది వర్క్. మనం వాళ్ళకి అప్పచెప్పామనుకోండి వాళ్ళు సైడ్ చేయరు, అదే మెయిన్ ప్రాబ్లం. అందుకే నేను ఈ విషయంలో వెనకడుగు వేసాను. చాలామంది చెప్పారు కానీ అందుకే వెనకడుగు వేసాను ఈ విషయంలో. అస్సలు ఒప్పుకోలేదండి నన్ను. చాలామంది ఏమంటున్నారంటే స్టెరిలైజేషన్ వెంటనే చేయించండి, ఆపరేషన్ వెంటనే చేయించండి అంటే, అది మనం ఏదో ఒక డాగ్కి చేసి వీడియో పెట్టి 2 డాగ్స్ చేసి వీడియో పెట్టాం కదా. మనం వర్క్ చేసామంటే దాన్ని కంటిన్యూ చేయాలి. మనం లేకపోతే మన ప్లేస్లో ఇంకొక మనిషి ఉండాలి. ఎందుకంటే మనము మధ్యాహ్నం 12 గంటలకు ఫుడ్ పెట్టడం అలవాటు చేసాం అనుకోండి, నెక్స్ట్ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వాటికి ఆకలేస్తుంది. అంటే లేని ఆకలిని మనం పుట్టిస్తామండి వాటికి నిజంగానే. అందుకే ఏ విషయమైనా మనం అలవాటు చేసే ముందు కంటిన్యూటీ ఉండాలని నా ఉద్దేశం. అందుకే ఎవరో ఏదో నా మీద ప్రేరేపించి మీరు ఇది చెయ్యండి అంటే నేను వెంటనే చేసానండి. నాకు ఆలోచన రావాలి, రెండోది కంటిన్యూటీ ఉండాలి దాంట్లో. ఎందుకంటే నేను వీటిని చేస్తుంది ప్రేమతో చేస్తానండి. నాకు వీటి మీద చాలా ప్రేమ. ఎన్నిటికి నేను సేవ చేస్తాను నాకు తెలుసు ఆ విషయంలో. మన సబ్స్క్రైబర్స్ కూడా నా ఛానల్ని మీరు చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పటి నుంచి కాదండి, ఇప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి చేస్తున్న పనులు ఇవన్నీ. ఎన్నో డాగ్స్ ఈ డాగ్స్ ప్రతి డాగ్ నాకు తెలిసిందే. ఇలా పలకరిస్తే నా బండి సౌండ్కి పరిగెట్టి వస్తాయి అవి, అంత అలవాటు వాటికి. రెండోది మన ఛానల్ని షేర్ చేయండి, చాలామంది దయచేసి షేర్ చేయండి ఛానల్ చూసిన. ఎందుకంటే మన ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదండి. 10 మంది గుట్టుగా షేర్ అయిపోకడానికి యానిమల్ లవర్స్ మాత్రమే చూసే ఛానల్ ఇది. ఎవరు చూస్తారండి? 10 నిమిషాలు వీడియో అయింది ఇదంతా మీకు చూపించడం కోసం, చెప్పడం కోసం. ఎవరు 10 నిమిషాలు చూడరు, కొంచెం సేపు చూసి స్కిప్ చేస్తారు. దయచేసి అలా చేయకండి. కనీసం వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ కోసమే చూడండి. ఛానల్ కోసం వీడియో చూసారనుకోండి, మన ఛానల్ డెవలప్ అయితే రేపు పొద్దున్న మూగజీవాలకే హెల్ప్ అవుతుంది. ఇంకెవరికండి పరోక్షంగా హెల్ప్ అయ్యేది చెప్పండి? ప్రత్యక్షంగా మూగజీవాలకి హెల్ప్ అవుతుంది. అంతకు మించి ఇంకేమీ జరగదండి. ఈ వీడియో తీస్తున్నంతసేపు ఇగోండి ఈ డాగ్ కోసం మనం చెప్పాను, వాళ్ళు వదిలేశారు, తీసుకున్నారు, మళ్ళీ వదిలేశారు. ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. అది ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. నెంబర్ అయితే ఇస్తానండి, ఆ నెంబర్ మీద ఫోన్పే కూడా ఉంటుంది. ఫోన్పే చేయాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారనుకోండి, దీనికి ఏ నేమ్ వస్తుందని అడిగితే నేను వెంటనే చెప్తానండి. దాన్ని బట్టి మీరు సపోర్ట్ చేద్దరు. తక్కువైనా పర్లేదు, ఎక్కువైనా పర్లేదు, హెల్ప్ చేయండి. హెల్పే మనకు కావాలంతే. ఆ హెల్ప్ చేస్తే 10 చేసే దగ్గర 20 చేయగలం. దయచేసి మీ అందరూ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం, నేను ఎప్పుడూ అడగలేదు. మీరు సపోర్ట్ చేస్తే మనం ఇంకా మంచిగా చేద్దాం. వీటిలన్నిటి విషయంలో మంచిగా చేసి
మనుషులకి వీటికి మధ్యలో ఉన్న గొడవలు తగ్గించడం చాలా మంచి విషయం అండి. ఇలాగ ఫుడ్ వాటికి మంచిగా దొరికితే ఎవరితో గొడవాల్సిన అవసరం లేదు. రెండోది ఆటలది అంత మంచి చెడ్డ నేచర్ కాదండి. అందుకనే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీ దగ్గరలో ఎక్కడైనా డాగ్స్ ఉంటే మీరు కూడా ఫుడ్ పెట్టండి. దయచేసి ఫుడ్ పెట్టి అలవాటు అయితే వదిలేయద్దు దయచేసి వాటిని. దయచేసి మీ దగ్గర నుంచి నేను అదే కోరుకుంటున్నాను. అంతకుమించి నేను ఏమీ కోరుకోవట్లేదు. ఈ వీడియో తీస్తున్నప్పుడు లాస్ట్లో మన బాండంతోనే ఎండ్ చేసామండి. మన వెనకాల పరిగెట్టి వస్తున్నారు చూడండి. మూగజీవాల ప్రేమ అలాగ ఉంటుందండి, వదలవు. ఫుడ్ అనేది కాదు ఆడి ఉద్దేశం, మన ప్రేమ అంతే. లాస్ట్లో నేనే తీశాను వీడియో. బాగున్నామని మిమ్మల్ని మీకు అప్పుడప్పుడు చూపించాలనే ఉద్దేశంతోనే తీశాను. దయచేసి అందరూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ దగ్గర నుంచి మంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.